హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే పాలకూర పప్పు కర్రీ వండాను. తర్వాత పాలైతే వేడి చేసి పెట్టాను. అలాగే అన్నం కూడా వండాను. మార్నింగ్ అయితే వీడియో ఏం తీయలేదండి, త్వరగా ప్రిపేర్ చేశాను, అందుకనేసి వీడియో ఏం తీయలేదు. మా వారైతే తిని లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లారు. తర్వాత నేనైతే అన్నం అయితే వేస్తూ ఉన్నాను పిల్లలకి తినిపిద్దామనేసి. పొద్దున టిఫిన్ అయితే ఏం చేయలేదండి, అన్నం అండ్ కర్రీ అయితే వండాను. పిల్లలకైతే తినిపించేసి నేనైతే తింటాను. పాలకూర పప్పు కర్రీ నేను అంతకుముందు వీడియోలో పెట్టానండి, అందుకని వీడియో అయితే తీయలేదు. లేట్ అయిపోతుంది అనేసి మళ్ళీ వీడియో తీస్తే లేట్ అయిపోతుంది కదా, మా వారైతే త్వరగా వెళ్ళాలన్నారు, అందుకనేసి అయితే వీడియో అయితే తీయలేదు. మొత్తం క్లీన్గా స్టవ్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకున్నాను మార్నింగ్. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఉయ్యాలలో, టీవీ చూస్తూ బొమ్మలు అయితే పెట్టాను. చూడండి, మా చిట్టి పాప అయితే చిన్న పాప చక్కగా చూస్తుంది, ఏడుస్తుంది, నన్ను ఎత్తుకో అని ఏడుస్తుంది. నేనైతే అన్నం వేసుకొస్తూ ఉంటే చూడండి ఎత్తుకో అంటుంది. పెద్ద పాప అయితే చక్కగా కూర్చుంది ఉయ్యాలలో. కొంచెం అయితే చిట్టి పాపకు అన్నం అయితే పెట్టాను. కర్రీ అయితే ఏం కలపలేదు, నార్మల్గా ప్లెయిన్ రైసే పెట్టాను. కర్రీ కలిపితే మళ్ళీ కారం అని ఒకటేసారి తింటుంది, మళ్ళీ తినదు, అందుకనేసి అయితే కొంచెం అయితే పెట్టానండి. మా విన్సి పాప అయితే కర్రీ బాగుంటుంది తింటుంది చక్కగా. తనకి ఇష్టమైన కర్రీస్ అయితేనే అన్నం తింటుంది, తాను కూడా ఇష్టం లేని కర్రీస్ అయితే అస్సలు తినదు. కొద్దిగానైతే చిట్టి పాపకి ఇప్పుడే, చిన్న పాపకు కొంచెం అయితే కర్రీ అయితే పెడుతూ ఉన్నాను. తనైతే తినట్లేదు, ఇంకా కొద్దిగానే అలా తింటూ ఉంది అంతే. తర్వాత చిన్న పాపకు తినిపించేసి పెద్ద పాపకైతే తినిపిస్తూ ఉన్నాను. ఇద్దరు తిన్న తర్వాత నేనైతే తింటాను. వాళ్ళు తింటే నాకు తిన్నట్లే అనిపిస్తుంది, అందుకనేసి అయితే వాళ్ళకి ఎంత టైం అయినా కానీ వాళ్ళకైతే ఫస్ట్ తినిపిస్తాను. మా పెద్ద పాప అయితే చాలా టైం వరకు తింటుంది, అందుకనేసి ఎంత లేట్ అయినా పర్వాలేదు అనేసి పిల్లలకైతే తినిపిస్తాను. వాళ్ళు తిన్న తర్వాత నేనైతే తింటానండి. ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ లైఫ్లో జరిగేటటువంటి రోజు వీడియోస్ అయితే తీస్తూ పెడుతూ ఉంటానండి. వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒకటే ఉయ్యాల ఉండే, తర్వాత మా వారైతే ఇలా శారీతో కట్టారు. శారీతో కడితే ఇద్దరు కూర్చోవడానికి మంచిగా వీలుగా ఉంటుందనేసి అయితే ఇలా కట్టారు. తిన్నారు, పిల్లలకు తినిపెట్టి పడుకోబెట్టేసాను. ఒక ఉయ్యాలలో పడుకోబెడితే ఏమవుతుందంటే ఇద్దరు ఒకే దగ్గరికి వస్తున్నారు, అందుకనేసి అయితే ఇలా రెండు ఉయ్యాలలు ఉన్నాయి కదా, రెండు ఉయ్యాలలో పడుకోబెడదామనేసి అయితే చెరొక ఉయ్యాలలోనైతే పడుకోబెట్టేసాను. పిల్లలైతే చక్కగా పడుకున్నారు. తర్వాత కింద ఉన్న బొమ్మలన్నీ వాళ్ళు ఆడుకుంటారు కదా, అవన్నీ తీసేసి మొత్తం కూడా ఇల్లు అయితే ఊడ్చుతున్నాను. మార్నింగ్ అయితే ఒకసారి ఊడ్చానండి, మళ్ళీ పిల్లలు ఉన్న దగ్గర అయితే ఎలాగైనా అన్నీ కూడా పడేస్తూ ఉంటారు కదా, అన్నీ పోతాయి, అందుకనేసి అయితే నేను 2-3 టైమ్స్ అలా అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తాను డైలీ. చూడండి, ఇక్కడ మిరియాలు అయితే కింద పడిపోయాయి, అవి అయితే ఊడుస్తున్నాను. అవి ఎత్తడానికి రాదు కదా, అందుకనేసి అవి అయితే ఊడ్చేస్తున్నాను. తర్వాత ఊడవడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. కొన్ని అయితే చేత్తో వాష్ చేసేటివి ఉండే, అవి అయితే వాష్ చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. పిల్లలైతే ఇంకా లేవలేదు, ఊడ్చేసి గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేశాను. అలాగే కొన్ని బట్టలు అయితే ఉంటే అవి అయితే ఉతికేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు కూడా పిల్లలైతే లేవలేదు, చక్కగా పడుకొనే ఉన్నారు. ఇవైతే బాక్సెస్ అయితే మా వారైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశారండి. మనకు పెసలు కానీ లేదంటే మొలకెత్తేటివి ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటే చక్కగా మనం నైట్ వేసుకొని ఉంటే మార్నింగ్ వరకు అయితే ఇలా మొలకెత్తుతాయంట, అందుకనేసి అయితే ఆర్డర్ చేశారు. నేనైతే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవైతే నిన్ననే వచ్చాయి, అందుకనేసి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇవైతే ఆర్డర్ చేస్తారు. తర్వాత మా పిల్లలు అయితే లేచారు, చక్కగా టీవీ చూస్తూ ఉన్నారు. పిల్లలు లేచిన తర్వాత పిల్లలతోనైతే కొద్దిగా అయితే ఆడుకుంటాను, పిల్లలతో ఆడిస్తాను. నాకైతే ఇదే ప్రపంచం అండి, నా ఇద్దరు పిల్లలు, నేను.
నాకైతే డైలీ కూడా నాకు పిల్లలతో అలాగే ఇంట్లో పనులతో అలా టైమే అయిపోతుంది. మా పెద్ద పాపకైతే ఇప్పుడు 3 ఇయర్స్ రన్నింగ్, మా చిన్న పాపకైతే 1 ఇయర్ అయింది అంతే. ఇద్దరు కూడా చిన్నవాళ్ళే, వాళ్ళని చూసుకోవడము, ఇంట్లో పనులు చేసుకోవడము, ఇలా టైం అయితే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే టైం అయిపోతూ ఉంటుంది. వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళని ఆడించడము, కొద్దిసేపు అయితే బయట అలా ఆడించడము, నాకైతే అదే టైం అయిపోతూ ఉంటుంది. వాళ్ళని చూసుకోవడము. చూడండి, ఇద్దరు పిల్లలు కూడా మా పెద్ద పాప పైన చిన్న పాప కూర్చుంది చక్కగా. ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటారు మంచిగా. తర్వాత కొద్దిసేపు పిల్లల్ని కూడా ఆడించాను. తర్వాత అన్నం అయితే తినిపిద్దామనేసి అయితే అన్నం అయితే వేసుకొస్తూ ఉన్నాను, చిట్టి పాపకు తినిపిద్దామనేసి. పిల్లలకి అన్నం తినిపించేసి నేనైతే తిన్నాను. తర్వాత మా చిన్న పాపకి ఆయిల్ పెడదామనేసి అయితే ఆయిల్ పెడుతున్నాను. అస్సలు పెట్టించుకోదండి ఆయిల్ అయితే. నేనైతే టిల్సోనే యూజ్ చేస్తాను. మా పెద్ద పాపకు కూడా టిల్సోనే యూజ్ చేస్తాను. అలాగే మా చిన్న పాపకు కూడా టిల్సోనే యూజ్ చేస్తూ ఉన్నాను. చూడండి, నేనైతే ఆయిల్ పెడుతూ ఉన్నాను. తనైతే అస్సలు రాయించుకోవడం లేదు, అస్సలు రాయించుకోదు ఆయిల్ అయితే. అందుకనేసి తనకు కనబడకుండానైతే వెనుక నుంచి అయితే రాస్తాను. ముందు అయితే కూర్చోబెట్టుకొని రాస్తే మట్టుకైతే అస్సలు రాయనివ్వదు ఆయిల్ తలకి. చూడండి ఎలా ఏడుస్తుంది అక్కడ. నేనైతే వాయిస్ అయితే పెట్టలేదు, చాలా ఏడ్చేసింది, అస్సలు రాయనివ్వలేదు. చిట్టి పాపకు ఆయిల్ పెట్టిన తర్వాత మా పెద్ద పాపకైతే నెయిల్స్ తీస్తూ ఉన్నాను. నెయిల్స్ 1 వీక్ ఒకసారి అయితే తీస్తాను. చిన్నపిల్లలకైతే తొందరగా నెయిల్స్ అయితే పెరుగుతాయి కదా. పెద్ద పాప నెయిల్స్ అయితే మంచిగా తీయించుకుంటుందండి చిన్నప్పటి నుంచి. తనకైతే నెయిల్స్ అయితే తీస్తూ ఉన్నాను. వీక్లీ వన్స్ ఒకసారి ఇద్దరికైతే తీస్తాను. అక్కడ మా చిన్న పాప చూడండి, టీవీలో బొమ్మలు చూస్తూ ఉంది, చక్కగా ఆడుకుంటూ ఉంది. ఆడుకున్నది కొద్దిసేపు అయితే మళ్ళీ తర్వాత నా దగ్గరికే వచ్చింది. పిల్లలకైతే మొబైల్ అయితే అలవాటు చేయలేదండి నేను. మొబైల్ ఇమ్మని అడుగుతూ ఉంటారు, కానీ నేనైతే అడిగినప్పుడల్లా కూడా నేను ఇవ్వను అసలే. మళ్ళీ ఒక్కసారి చూసారంటే మొబైల్కి అడిక్ట్ అయితే డైలీ కూడా ఇమ్మంటారు కదా పిల్లలు. అందుకనేసి నేనైతే మొబైల్లో ఉన్న యూట్యూబ్లో ఉంటాయి కదా చిన్నపిల్లల బొమ్మలు కానీ, సండే స్కూల్ సాంగ్స్ కానీ, తర్వాత మోటు పతులు, ఇవన్నీ మా పెద్ద పాప అయితే చూస్తుంది చక్కగా. అందుకనేసి అవైతే టీవీలో పెడతానండి. అవైతే డైలీ కూడా చూస్తుంది మంచిగా. నేను మొబైల్ అస్సలు ఇవ్వను. పిల్లలిద్దరికి కూడా నేను అలవాటు అలా చేయలేదు. టీవీలో చూస్తూ చక్కగా మంచిగా ఆడుకుంటారు పిల్లలిద్దరు కూడా. మొబైల్ అయితే అడగరు, ఇంకా దాంట్లోనే చూస్తారు. ఈవినింగ్ టైంలో టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మ పంపిన గారెలు ఉన్నాయి, అవైతే టీలో వేసుకొని తిందామనేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడైతే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువగా నేను డైలీ కూడా టీ తాగను. ఎప్పుడన్నా ఇలా స్నాక్స్ లాగా టీలో వేసుకొని తినేటివి ఉంటే మట్టుకైతే టీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా కొంచెం టీ అయితే నాకు ఒక్కదానికే ప్రిపేర్ చేసుకొని మా చిట్టి పాపకైతే కొన్ని పాలు వేడి చేసి ఇచ్చాను. నేనైతే టీ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో నేనైతే గారెలు వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఎక్కువగా టీలో ఇలా గారెలు వేసుకొని తినేదాన్ని. నాకైతే అదే గుర్తుకొచ్చింది. కొంచెం సేపు అయితే నాననివ్వాలి. అది నానేంతలోపు నేనైతే రైస్ అయితే పెడుతూ ఉన్నాను. రైస్ పెట్టేలోపు అదైతే నానుతుంది చక్కగా అనేసి ఈవినింగ్ అయితే కొన్ని అయితే రైస్ పెడుతూ ఉన్నాను. కర్రీ అయితే ఉంది, కర్రీ ప్రిపేర్ చేయలేదు. కర్రీకి ఒక 3 ఎగ్స్ అయితే ఉడకబెడుతూ ఉన్నాను. కర్రీ ఉంది, 3 ఎగ్స్ ఉడకబెట్టేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వేయించుకొని తినొచ్చు కదా అనేసి అయితే ఉడకబెడుతూ ఉన్నాను.
చిట్టి పాపలు ఇద్దరైతే చక్కగా ఆడుకుంటున్నారు. రైస్ పెట్టి ఎగ్స్ అయితే పొయ్యి మీద పెడితే ఏమీ పని ఉండదు. అంతా పని కూడా కంప్లీట్ అయింది. ఈవినింగ్ పని గిన్నెలన్నీ కూడా కడిగేసాను, అలాగే ఊడ్చేసాను. పనంతా కూడా కంప్లీట్ అయ్యింది. ఆ లోపు అయితే నేను గారెలు టీలో వేసుకున్నాను కదా, అదైతే మంచిగా నానిపోయింది. నేనైతే తింటూ ఉన్నాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మనము టీలో షుగర్ వేస్తాం కదా, ఆ షుగర్కి ఈ గారెలు కొంచెం కారం కారంగా ఉంటాయి కదా, ఆ టేస్ట్కి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా చిట్టి పాపలు ఇద్దరైతే చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. ఎగ్స్ అయితే బాయిల్ చేశాను, ఎగ్ బాయిల్ అయ్యాయి. అలాగే మా వారైతే పాలు తీసుకొచ్చారు, పాలైతే వేడి చేస్తూ ఉన్నాను. అలాగే ఎగ్స్ కొంచెము వేయించుకుందాం అనేసి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, అలాగే పసుపు, కొద్దిగా ఉప్పు, కారం 3 వేసాను. వేసేసి కొంచెం ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం కర్రీ ఉండే అందుకనేసి దాంట్లో వేసుకొని తినొచ్చు కదా అని ఇలా వేంపుతూ ఉన్నాను. ఎగ్స్ అయితే వేంపాను. అలాగే నేనైతే అన్నం వేసిస్తున్నాను మా వారికి. కొంచెం పొద్దున్న కర్రీ కూడా వేడి చేద్దాం అనేసి అయితే వేడి చేస్తున్నాను. చాలా చలిగా ఉంటుంది కదా, కర్రీస్ అయినా అన్నమైనా కొద్దిగా మిగిలిపోయి ఉంటే చాలా చల్లగా అవుతుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఎప్పటి అన్నము ఎప్పటి కర్రీ అప్పుడే వండుకొని తినాలి. ఇప్పుడైతే ఈ సీజన్లో నేనైతే కర్రీ వేడి చేస్తూ ఉన్నాను. అన్నం కూడా మిగిలిపోయినట్లయితే ఈవినింగ్ అయితే అస్సలు తినబుద్ధి కావడం లేదు. అందుకనేసి అయితే కొద్దిగానే వండుతూ ఉన్నాను, ఎప్పటిది అప్పుడు అనేసి. నేనైతే మా వారికి అయితే వేసిస్తూ ఉన్నాను. వేడి అన్నం ఈ చలికాలంలో తింటే మంచిగా అనిపిస్తుంది కదా, చల్లడిది అయితే అస్సలు తినబుద్ధి కావడం లేదు. సమ్మర్ సీజన్లో అయితే చలిదైనా కొంచెం ఉంటే తినాలనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే అస్సలు తినాలనిపించదు. వేడి అన్నము అండ్ కర్రీ, ఎగ్ అయితే మా వారికి వేసిస్తూ ఉన్నానండి. మా వారైతే మా చిట్టి పాపలు ఇద్దరిని కూడా చక్కగా ఆడిస్తూ ఉన్నాడు. మా వారు లేకపోతేనైతే ఆఫీస్కి వెళ్తే పిల్లలైతే అస్సలు పని చేయనివ్వరు. మా వారు ఉంటేనైతే మా వారైతే చూసుకుంటారు. చక్కగా మా వారి దగ్గరనే ఆడుకుంటూ ఉంటారు మంచిగా పిల్లలిద్దరు కూడా. నేనైతే ఆకుకూరలు వీక్లీ వన్స్ అలా తెచ్చుకుంటానండి. నాకు తోటకూర అన్న పాలకూర అన్న చాలా ఇష్టము. తోటకూర అండ్ కందిపప్పు కూడా బాగుంటుంది, అలా కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ పాలకూర కందిపప్పు అంటే నాకు చాలా ఇష్టము. నేనైతే పాలకూర కానీ తోటకూర కానీ వీక్లీ వన్స్ అయితే తెప్పించుకుంటాను. మా వారైతే తీసుకొస్తారు. నాకైతే చాలా ఇష్టము. ఆకుకూరలు తింటే మనకు కూడా హెల్త్కి మంచిది కదా, ఆకుకూరలు తినడం వల్ల కూడా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. వేసి మా వారికి అయితే ఇచ్చాను. ఇలా కొంచెము ఇప్పుడు చలికాలం అయితే అన్నం అస్సలు తినాలనిపించదు కదా, ఏదైనా నాన్ వెజ్ ఉంటే మట్టుకైతే తినాలనిపిస్తుంది. పాలకూర పప్పు చేశాను కదా, దాంట్లోకి ఎగ్ అయితే బాగుంటుంది అనేసి ఎగ్ అయితే ఇలా మంచిగా వేంపు అయితే ఇచ్చాను. చూడండి పిల్లలిద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. మా చిన్న పాపని ఎత్తుకున్నాను. నేనైతే చిన్న పాపని ఎత్తుకొని వీడియో తీస్తుంటే మొబైల్ వంకే చూస్తుంది. తనకైతే ఒక పన్ను వచ్చింది, పై పన్ను, కింది పళ్ళు అయితే 2 వచ్చాయి. పైన ఒకటి వచ్చింది, ఇంకొకటి కూడా వస్తుంది. చక్కగా చూస్తూ ఉంది. మొబైల్ ఇమ్మంటుంది. నేనైతే అక్కడ నవ్వుతూ ఉన్నాను, వీడియో తీస్తూ ఉన్నాను. నేనైతే ఎక్కువగా రోజంతా కూడా పిల్లలతో టైమే సరిపోతుంది నాకైతే పిల్లల్ని చూసుకోవడంలో. మంచిగా అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని మంచిగా ఆడించడము, మనం వాళ్ళతో ఆడుకోవడము. స్కూల్కి వెళ్తే మట్టుకైతే పొద్దున వెళ్తారు, ఈవినింగ్ వస్తారు కదా, అసలు వాళ్ళతో ఆడుకోవడానికి కానీ వాళ్ళని ఆడించడానికి కానీ టైమే ఉండదు. స్కూల్కి వెళ్ళి వచ్చారంటే హోంవర్క్ చేసుకుంటారు, అదే వాళ్ళకి పని అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతేనే మంచిగా వాళ్ళతో ఆడుకోవచ్చు. పిల్లలతో నాకైతే టైం మంచిగా ఉంటుంది రోజంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా ఆన్సీ పాపకు బాయ్ చెప్పమంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.